ఎవరున్నారు? సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు పళని క్షేత్రంలో. చిన్న పిల్లవాడి రూపంలో కొండ మీద నిల్చున్నాడు. ఈ ఇడుంబుడు ఖచ్చితంగా అక్కడ దాకా రాగానే ఆయాసం వచ్చింది. ఆయన ఉట్టెక్కడ కిందకి దింపి, ఏమిట్రా ఈ కావిడి ఇంతసేపు తెచ్చాను ఇక్కడ లేవట్లేదు ఏమిటిది, ఇలా పట్టుకుంటోంది ఏమిటి అనుకుని ఆ కావిడి బంత వదిలేసి భుజం మీద తువ్వాలు తీసి దులిపి ఆలోచిస్తూ ఇలా చూశాడు. ఎదురుగుండా కొండ మీద ఈ పిల్లాడు పక్క 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 నవ్వుతున్నాడు. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి. పిల్లాడేదో నవ్వుకుంటున్నాడంటే అయిపోయింది కదండి. ఎరా నన్ను చూసి నవ్వుతున్నావా, ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నేను ఈ కావిడ ఎత్తలేని అనుకుంటున్నావా, కైలాసం నుంచి పట్టుకొచ్చాను ఏమిటా వెర్రి నవ్వు అన్నాడు. ఆయన ఇంకా నవ్వే. నీ సంగతి చెప్తానుండే, నా తువ్వాలు తీసి నడువుకి కట్టుకుని నిన్ను చంపేస్తాను ఇవ్వాలన్నా కొండ మీదకి పరిగెత్తి తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో పాదచారి అయి పరిగెత్తాడు. పళని కొండ మీదకి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత 4 గుద్దులు గుద్దేటప్పటికి పడిపోయి ప్రాణం వదిలేస్తున్నాడు. ఈ పళని కొండ కిందే కదా నేను కావిడెత్తలేకపోయాను, ఆ కావిడే కదా మిమ్మల్ని చేరడానికి నాకు మార్గమైంది. ఇక ముందు లోకంలో ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చేయకపోయినా ఒక్కసారి కావిడి పాలతో పెరుగుతో విభూతితో పువ్వులతో తేనెతో నేతితో భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నామని పాదచారులై చెప్పులు విప్పి ఆ కావిడి పట్టుకుని నీ గుడికొస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన శాస్త్రంలో ఎన్ని రకాలుగా చెయ్యాలని చెప్పబడిందో అంత ఆరాధన చేసేసిన ఫలితం వాళ్ళకి ఇచ్చేసేయాలన్నాడు. తప్పకుండా ఇచ్చేసానన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కావిళ్ళెత్తి తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్యుణ్ణి తమ దైవం చేసేసుకున్నారు. రేపు సూర్యాస్తమయం అవనివ్వండి,